Guys, good morning. So, USCMA సిలబస్ ఫ్రమ్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కొన్ని చేంజెస్ వచ్చాయి కదా, మీకు ఆల్రెడీ తెలుసా విషయం. సో ఆ చేంజెస్కి సంబంధించి ఈరోజు మనము సెక్షన్ ఈలోను సెక్షన్ ఎఫ్లోను దట్ టు రిలేటెడ్ టు పార్ట్ 1 పేపర్ 1కి సంబంధించి సెక్షన్ ఈలోను సెక్షన్ ఎఫ్లోను ఏ టైప్ ఆఫ్ చేంజెస్ వచ్చాయని ఒకసారి డిస్కస్ చూద్దాం. యాజ్ ఆఫ్ నో వీఆర్ డిస్కసింగ్ అవుట్ సెక్షన్ ఈ టాపిక్ 1, నథింగ్ బట్ పేపర్ 1లో సెక్షన్ ఈలో టాపిక్ 1లో ఏ చేంజెస్ వచ్చాయో చూద్దాం. మనం డిస్కస్ చేస్తున్నాం కూడా అడిషన్స్ ఏవైతే అడిషనల్గా యాడ్ చేశారో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ వచ్చిన చేంజ్ గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్ నుంచి వచ్చింది. ఒక చిన్న టాపిక్ యాడ్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ మెథడ్స్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. సో మీకు ఆల్రెడీ ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే తెలుసు. మనము ఇంటర్నల్గా చేస్తున్న ప్రతి యాక్టివిటీ ఎఫెక్టివ్గా జరుగుతుందా లేదా అని ఎంక్వైరీ చేసుకోవాలని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఆర్ టు గెట్ ద నాలెడ్జ్ అబౌట్ ద ఇంటర్నల్ ప్రాసెస్ వీ హ్యావ్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇప్పుడు ఈ ఇంటర్నల్ కంట్రోల్స్లో ఏ వాటి గురించి మనం ఎక్కువగా అనలైజ్ చేయాలి? ప్రైమరీ మెథడ్స్, 4 ప్రైమరీ మెథడ్స్ చెప్పారు ఫర్ టెస్టింగ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్, అంటే పర్ఫెక్ట్గా ఉన్నారో తెలుసుకోవడం కోసం. సో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్, ఇంక్వైరీ. Definition: it involves asking questions and seeking explanations from the employees and management about the internal controls in place. సింపుల్గా ఎంక్వైరీలో ఏం చేయాలి? మనము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. ఇన్వాల్వ్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ సీకింగ్ ఎక్స్ప్లెనేషన్స్. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. ఎవరెవరి నుంచి? ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్. నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఒక ఆడిటర్గా వెళ్ళారు అంటే మనము ఖచ్చితంగా ఈ ఇంటర్నల్ కంట్రోల్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే అక్కడున్న ఎంప్లాయీస్కి, మేనేజ్మెంట్కి అడగొచ్చు. వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకో. ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్? టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ టు అండర్స్టాండింగ్ హౌ దే ఆర్ సపోర్టెడ్ టు ఫంక్షన్. సింపుల్ చెప్పాలంటే ఏ టైప్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, అవి ఎలా వర్క్ అవుతాయి, సో ప్రాపర్ వేలో ఒక పర్పస్ఫుల్తోనే ఇంప్లిమెంట్ చేస్తారా లేదా దాని వెనుక బ్యాక్ ఎండ్ రీజన్ ఇంకా ఏదైనా ఉందని అనలైజ్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఆస్కింగ్ ద అకౌంటింగ్ స్టాఫ్ హౌ దే ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ హౌ దే ఎన్ష్యూర్ దట్ ద అప్రూవల్స్ ఆర్ ఆబ్టైన్ ఫర్ ఎక్స్పెండిచర్. సింపుల్గా ఏం చెప్తున్నారు? లెట్స్ సే ఒక ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాలి అంటే అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఎవరెవరి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాలి. బికాస్ కంపెనీస్లో ఖచ్చితంగా ఒక ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వాలి అంటే ఆ ఎక్స్పెన్స్ని మనం ఇంకర్ అయ్యే ముందు ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వడానికి ప్రాపర్ అప్రూవల్ ఉండాలి. అప్రూవల్ లేకుండా మనం కాస్ట్ ఇంకర్ అవుతున్నాము, ఎక్స్పెండిచర్ పెడుతున్నాము అంటే డెఫినెట్గా అక్కడ మిస్ అప్రాపరేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ క్యాష్ని అనుకున్న దానికన్నా ఎక్కువగా ఎక్స్పెన్స్గా ట్రీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అనవసరమైన ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ప్రాపర్ అప్రూవల్ ఉన్న తర్వాత మాత్రమే మనము ఎక్స్పెన్స్ ప్రాపర్ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ అవ్వాలి. అదర్వైజ్ ప్రాపర్ అప్రూవల్ రాలేదా, ప్రాపర్ అథారిటీ నుంచి అప్రూవల్ రాలేదా, ఎక్స్పెండిచర్ ఖచ్చితంగా మనం ఇంకర్ అవ్వకూడదు. సో సింపుల్గా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒక ఎగ్జాంపుల్ ఎంక్వైరీ కోసం, నువ్వు ఒకవేళ అకౌంటెంట్ స్టాఫ్ మనం అడుగుతున్నాం వెళ్ళి, నువ్వు ఒకవేళ ఒక 1 lakh రూపీస్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాల్సి వస్తే అప్రూవల్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం? అప్రూవల్ తీసుకుంటున్నావు అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్గా ఉన్నట్టు. అప్రూవల్స్ తీసుకోకుండా డైరెక్ట్గా నువ్వే ఇంకర్ అవుతున్నావు డైరెక్ట్గా అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్గా లేనట్టు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ రిగార్డింగ్ టు ఇంటర్నల్ కంట్రోల్స్ ఇంక్వైరీ పాయింట్. నెక్స్ట్, అబ్జర్వేషన్. ఇట్ ఇన్వాల్వ్స్ వాచింగ్ ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ యాజ్ దే ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్ టు సీ ద ఇంటర్నల్ కంట్రోల్స్ ఆర్ బీయింగ్ ఫాలోడ్. సింపుల్ చెప్పాలంటే మనమే ప్రతిదీ అబ్జర్వ్ చేయడం. ఇంటర్నల్ కంట్రోల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా. సీసీ కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ వర్క్ అవుతుంది లేదా అబ్జర్వ్ చేయడం. వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ ఏ టైంకి వస్తున్నాడు, ఏ టైంకి వెళ్తున్నాడు, అది కూడా ఇంపార్టెంట్. వాచ్మెన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. ఇవన్నీ కూడా మనం 1 by 1 అబ్జర్వ్ చేయాలి. క్యాష్ బాక్స్ ఉంది, లాక్ వేస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయాలి. సిస్టమ్స్ ఉన్నాయి, అందరి సిస్టమ్స్కి వర్క్ చేసే సిస్టమ్స్కి పాస్వర్డ్స్ ఉన్నాయా లేదా, పిన్స్ ఉన్నాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారు, ఐడి కార్డ్స్ యూస్ చేసుకుంటున్నారు లేదా, ఐడి కార్డ్ ఆథరైజ్ చేస్తున్నారు లేదా గేట్ దగ్గర చెక్ చేసుకోవడం. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్. పర్పస్: టు వెరిఫై ద కంట్రోల్స్ డిస్క్రైబ్డ్ బై ద ఎంప్లాయీస్ అండ్ డాక్యుమెంటెడ్ ఇన్ పాలసీస్ ఆర్ యాక్చువల్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. సో సింపుల్గా మీ కంపెనీలో ఏ ఇంటర్నల్ కంట్రోల్స్ ఫాలో అవుతున్నామని డాక్యుమెంటేషన్ మీరు చేశారో ఆ డాక్యుమెంట్లో ఉన్న ప్రతి వర్క్ కూడా ఇక్కడ ఇంటర్నల్ కంట్రోల్ ప్రొసీజర్స్లో ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎగ్జాంపుల్, అబ్జర్వింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్ క్యాష్ అట్ ద ఎండ్ ఆఫ్ ద బిజినెస్ డే ఆర్ వాచింగ్ హౌ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డ్ ఇన్ ద రియల్ టైమ్. సింపుల్గా ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ద డే ప్రతిరోజు కూడా
క్యాష్ మనం రిసీవ్ చేసుకున్న క్యాష్ని కౌంట్ చేస్తున్నారు లేదా, ఒకవేళ కౌంట్ చేస్తుంటే ఏ వేలో కౌంట్ చేస్తున్నారు, ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, ఎవరికి అథారిటీ ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సింపుల్గా. ఆర్ పర్టికులర్గా ఒక ట్రాన్సాక్షన్ని రియల్ టైంలో ఎలా రికార్డ్ చేస్తున్నారు, మాన్యువల్గా రికార్డ్ చేస్తున్నారా, త్రూ సిస్టమ్ ద్వారా రికార్డ్ చేస్తున్నారా, లేదైతే ఒక సాఫ్ట్వేర్ సపోర్ట్ ఏమైనా తీసుకుంటున్నారా, వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయడం. సో వీటి వల్ల కూడా మన కంపెనీలో ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అనేది తెలిసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వెరిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎంక్వైరీ, సెకండ్ వన్ వచ్చేసి అబ్జర్వేషన్, థర్డ్ వన్ ఇన్స్పెక్షన్, మనమే ఇన్స్పెక్ట్ చేయడం. ఇన్వాల్వ్స్ ఎగ్జామినింగ్ ద డాక్యుమెంట్స్, రికార్డ్స్ అండ్ అదర్ ఫిజికల్ ఎవిడెన్స్ టు అసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. ఇప్పుడు ఇన్స్పెక్షన్ అంటే ఏంటి, సీసీ కెమెరాస్ ఉన్నాయి. రియాలిటీలో మనం సీసీ కెమెరాస్ ఆ లిస్ట్ ఓపెన్ చేసి చూడడం, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, రికార్డ్ అవుతుందా లేదా డేటా మొత్తం అంతా కూడా, ఎవరి హ్యాండిల్లో సీసీ కెమెరా ఉంటుంది, ఎవరెవరు సీసీ కెమెరా యాక్సెస్ ఉంది, ఎవరెవరికి లేదు, ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్. పర్పస్ టు వ్యాలిడేట్ ద కంట్రోల్స్ ఆర్ ఆపరేటింగ్ యాజ్ ఈజ్ ఇంటెంటెడ్ బై ద రివ్యూయింగ్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్. యాజ్ ఇంటెండెడ్ నథింగ్ బట్ సింపుల్గా వాళ్ళు ఏ పర్పస్ మీద అయితే ఇంటర్నల్ కంట్రోల్స్ని ఇంప్లిమెంట్ చేశారో అదే పర్పస్ మీద ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడం. ఎగ్జాంపుల్, ఇన్స్పెక్టింగ్ ఇన్వాయిసెస్ టు ఎన్షూర్ దట్ దే హ్యావ్ రిక్వైర్డ్ అప్రూవల్స్ ఆర్ రివ్యూయింగ్ ద రికన్సిలేషన్స్ టు వెరిఫై దే ఆర్ కంప్లీటెడ్ రెగ్యులర్లీ అండ్ అక్యురేట్లీ. సింపుల్గా ప్రతి ఒక్క ఇన్వాయిస్ని ఇన్స్పెక్ట్ చేస్తారు, కరెక్ట్గా ఉండాలి. ఇన్వాయిస్తో ఆర్డర్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఇన్వాయిస్ నెంబర్ మిస్ అవ్వకూడదు, ఏ నెంబర్ కూడా ఆర్డర్లుగా ఉన్నాయా లేదా, ఏవైనా డమ్మీ ఇన్వాయిసెస్ క్రియేట్ చేశారా, ఇవన్నీ కూడా మనమే ఓన్గా చెక్ చేయాలి డెఫినెట్గా వెళ్ళి బై సెల్ఫ్. నెక్స్ట్ వన్ రీపర్ఫార్మెన్స్. ఇట్ ఇన్వాల్వ్స్ ఇండిపెండెంట్లీ ఎగ్జిక్యూటింగ్ ద కంట్రోల్ ప్రొసీజర్స్ టు వెరిఫై దర్ ఎఫెక్టివ్నెస్. ఇది కూడా ఆల్మోస్ట్ ఇన్స్పెక్షన్ లాగానే ఉంటుంది, కాకపోతే స్మాల్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ మనమే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం ఇండిపెండెంట్లీ, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇన్వాల్వ్ అవ్వాలి మనం. అంటే ఎవరో చెప్తేనే చేయడము, ఎవరో గైడెన్స్ కింద చేయడం అలా కాకుండా మనకుగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనము ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి. ఇక్కడ దీనివల్ల ఏం తెలుస్తుంది, అక్యురసీ తెలుస్తుంది. టు టెస్ట్ ద అక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది కంట్రోల్స్, పర్ఫార్మింగ్ దెమ్ అగైన్ టు సీ ఇఫ్ ద సేమ్ రిజల్ట్స్ ఆర్ ఆబ్డైన్. సింపుల్ చెప్పాలంటే మనం ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేయడం వల్ల, లెట్స్ సే ఇన్వాయిస్ బుక్ తీసుకొని ఇన్వాయిసెస్ మనకు నార్మల్గా ఇప్పుడైతే సిస్టమ్స్తో ఉంటాం కాబట్టి ఇన్వాయిసెస్ అన్నీ కూడా వన్ బై వన్ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ మనమే ఇండిపెండెంట్గా అన్ని ప్రాపర్ వేలో ఉన్నాయా లేదా, అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, జిఎస్టీ నెంబర్స్ ఉంటే జిఎస్టీ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రాపర్ ఆర్డర్ ఉందా లేదా ఇన్వాయిసెస్కి, ఇవన్నీ కూడా ఓన్గా రీపర్ఫామ్ చేయడం. రీపర్ఫామ్ ఆల్రెడీ ఒకరు వర్క్ చేసి ఉంటారు, దాన్ని మనం రీపర్ఫామ్ చేయడం. లెట్స్ సే మనమే ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి, మనమే ఒక 10 ఇన్వాయిసెస్ని క్రియేట్ చేయాలి ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని. మన ఇన్వాయిస్ ఆల్రెడీ ఎంప్లాయ్ క్రియేట్ చేసిన ఇన్వాయిస్ రెండింటిని కంపేర్ చేసుకోవాలి, రెండు కూడా ఖచ్చితంగా సేమ్ ఉండాలి, సేమ్ రిజల్ట్స్ ఇవ్వాలి రెండు కూడా. అంటే మనం ఒక 10 ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తాం, మనం ర్యాండమ్గా ఒక 10 ఇన్వాయిసెస్ తీసుకుంటాం, మనం తీసుకున్న ఈ ర్యాండమ్ ఇన్వాయిసెస్ని మనము ఓన్గా క్రియేట్ చేస్తాం. మరి ఇన్వాయిసెస్ ఈ రెండు ఇన్వాయిస్ని కంపేర్ చేస్తే డెఫినెట్గా సేమ్ రిజల్ట్సే ఉండాలి. సో అప్పుడు ప్రాపర్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఫాలో అవుతున్నట్టు. రీపర్ఫార్మింగ్ ఏ బ్యాంక్ రికన్సిలేషన్ టు చెక్ ఫర్ అక్యురసీ అండ్ రీకాలిక్యులేటింగ్ ద శాంపుల్ ఆఫ్ పేరోల్ టు ఎన్షూర్ ఇట్ వాస్ ప్రాసెస్ కరెక్ట్లీ. గైస్ మీకు ఆల్రెడీ తెలుసు బ్యాంక్ రికన్సిలేషన్ క్రాస్ వెరిఫై చేసుకోవడం, పాస్బుక్లోను క్యాష్ బుక్లోను ఎలా రికార్డ్ అవుతుంది అనేది, ఆ డిఫరెన్స్ ఎందుకు, ఒకవేళ డిఫరెన్స్ వస్తే ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనేది క్రాస్ వెరిఫై చేసుకోవడం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీపర్ఫార్మెన్స్. సో గైస్ ఓవరాల్గా మనం ఇంతవరకు నేర్చుకున్న సెక్షన్స్ ఈలో పేపర్ 1కి సంబంధించి సెక్షన్ ఈ టాపిక్ 1లో ఫస్ట్ చేంజ్ వచ్చేసి 4 ప్రైమరీ మెథడ్స్ ఫర్ టెస్టింగ్ ఇంటర్నల్ కంట్రోల్. సింపుల్ చెప్పాలంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం యూస్ చేసే 4 మెథడ్స్ ఏవేవి. ఫస్ట్ వన్ ఎంక్వైరీ చూసాం, అబ్జర్వేషన్ చూసాం, ఇన్స్పెక్షన్ చూసాం, రీపర్ఫార్మెన్స్ కూడా చూసాం. నౌ నెక్స్ట్ వన్ ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీస్. సో రికాగ్నైజ్ అండ్ డాక్యుమెంట్ ద స్పెసిఫిక్ కంట్రోల్ వీక్నెసెస్. ఒకవేళ ఇంటర్నల్ కంట్రోల్ వీక్గా ఉన్నాయని మీకు అనిపించింది అనుకోండి, మీరు దాన్ని డాక్యుమెంట్ చేయాలి, ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ వీక్నెస్ని హైలైట్ చేయాలి. యూజ్ ఆడిట్ ఫైండింగ్స్, ఇంటర్నల్ అసెస్మెంట్ అండ్ రిపోర్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ టు ఐడెంటిఫై ద డెఫిషియన్సీస్. మనకి ఎక్స్టర్నల్ ఆడిటర్, మన కంపెనీలో ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చిన తర్వాత ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ఆడిట్ చేయడంతో పాటు ఇంటర్నల్ కంట్రోల్స్ని కూడా ఆడిట్ చేస్తారు. సో దట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు ఈ డిఫిషియన్సీని కూడా ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకోండి యాజ్ ఏ మేనేజ్మెంట్గా చెప్తున్నప్పుడు. అండ్ ఆడిట్ రివీల్స్ దట్ దెర్ ఆర్ నో ప్రాపర్ అప్రూవల్స్ ఫర్ ద సిగ్నిఫికెంట్ ఎక్స్పెండిచర్. ఒకవేళ లెట్స్ సే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మనకు మ్యాక్సిమం ఒక 10 lakhs ఎక్స్పెండిచర్ పెట్టారు ఒక ఎంప్లాయీ, కానీ ఆ 10 lakhsకి ప్రాపర్ అప్రూవల్ లేదు.
అంటే అప్రూవల్ లేకుండానే 10 lakhs ఎక్స్పెండిచర్ అమౌంట్ ఇంకర్ అయ్యారు. బట్ ఇక్కడ వీక్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇది ఆడిటర్ మనకి ఇచ్చాడు, ఎక్స్టర్నల్ ఆడిటర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ కంట్రోల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీస్ అన్నిటినీ కూడా డాక్యుమెంట్ చేసి వాటిని రెక్టిఫై చేస్తూ వెళ్ళాలి. మనం ఒక్కొక్క దాన్ని రెక్టిఫై చేస్తూ వెళ్ళాలి. దీనివల్ల ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్గా అయిందంటే ఆటోమేటిక్గా మనకు లాస్ ఛాన్సెస్ తగ్గుతాయి, అన్వాంటెడ్ కాస్ట్లు అన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి. అసెస్ ది ఇంపాక్ట్ అండ్ రిస్క్. సో ఎవాల్యుయేట్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ది డెఫిషియన్సీ ఆన్ ద ఆర్గనైజేషన్స్ ఆపరేషన్స్ అండ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. మీరు ఒక డెఫిషియన్సీని ఐడెంటిఫై చేశారు, దాన్ని ఏం చేయాలి? దాని ఇంపాక్ట్ ఏంటుందో మీరు ఐడెంటిఫై చేయాలి. పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ ది డెఫిషియన్సీ. లెట్స్ సే ఇప్పుడు ఇంతకుముందు 10 lakhs ఎక్స్పెండిచర్ జరిగింది వితౌట్ అప్రూవల్. దీనివల్ల మన ఆపరేషన్స్ మీద యాజ్ వెల్ as ఫినాన్షియల్ రిపోర్టింగ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది మనం అసెస్ చేయాలి. డిటర్మైన్ ద సెవెరిటీ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ది రిస్క్ అక్కరింగ్. మళ్ళీ ప్రతిసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది లైక్లీహుడ్, నథింగ్ బట్ మరీ రిపీట్ అయ్యే ఛాన్స్, హ్యాపెన్ అయ్యే ఛాన్స్. సో ఎన్నిసార్లు హ్యాపెన్ అయింది, ఆ రిస్క్ ఎంత ఉంటుంది, ఇదంతా కూడా ఐడెంటిఫై చేయడం. ఎగ్జాంపుల్, అసెస్ ఇఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అప్రూవల్ కుడ్ లీడ్ టు ఫినాన్షియల్ మిస్టేట్మెంట్ ఆర్ ఫ్రాడెంట్ యాక్టివిటీస్. ల్యాక్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అప్రూవల్, సింపుల్ చెప్పాలంటే ఆ ఎక్స్పెండిచర్ అప్రూవల్ లేకుండా ఇంకర్ అయ్యారు కాబట్టి మేబీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఈసారి ఎంప్లాయీ 10 lakhs చేశాడు, నెక్స్ట్ టైం 10 crores చేయొచ్చాము, 1 crore చేయొచ్చాము. సో వితౌట్ అప్రూవల్ లేకుండా అంతెంత పెద్ద అమౌంట్స్ అప్రూవల్ ఆటోమేటిక్గా అప్రూవల్ ఉండడం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో చిన్న అమౌంట్స్ అయితే పర్లేదు, పెద్ద అమౌంట్ వస్తుందంటే ఆటోమేటిక్గా అప్రూవల్స్ ఉంటే మాత్రమే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వదు. ప్రతి కంట్రోల్ కూడా ఎంప్లాయీకి ఇచ్చేయకూడదు డైరెక్ట్గా. దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ వీక్ ఇంటర్నల్ కంట్రోల్. సో ఒక డెఫిషియన్సీని ఐడెంటిఫై చేశారు, దానివల్ల ఏం చేశారు? డెఫిషియన్సీ ఐడెంటిఫై చేసిన తర్వాత దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూసాం. ఇప్పుడు దాని రూట్ కాజ్ అనలైజ్ చేయాలి. అసలు రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి, ఈ ఇంటర్నల్ కంట్రోల్ వీక్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? అనలైజ్ ద అండర్స్టాండింగ్ రీజన్స్ ఫర్ ద డెఫిషియన్సీ. అనలైజ్ అండ్ అండర్స్టాండింగ్ ద రీజన్స్ ఫర్ డెఫిషియన్సీ. అనలైజ్ అండ్ అండర్స్టాండింగ్ ద రీజన్స్ ఫర్ డెఫిషియన్సీ. ఈ ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీ ఎందుకు వచ్చిందో రీజన్స్ అనలైజ్ చేయాలి. రూట్ కాజ్, రీజన్స్. కండక్ట్ ఇంటర్వ్యూస్, ప్రాసెస్ మ్యాపింగ్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్. సింపుల్గా చెప్పాలంటే ఆ ఎంప్లాయీని పిలిచి మనమే ఎంక్వైరీ చేయాలి. ఏమని? 10 lakhs అప్రూవల్ లేకుండా ఎందుకు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యారు? అప్పుడు ఎంప్లాయీ చెప్తాడు, ఏదర్ ఇంతకుముందు ఇలాంటి కాన్సెప్టే లేదు కాబట్టి ఇప్పుడు కూడా నేను కాన్సెప్ట్ ఏం ఫాలో అవ్వకుండా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాను. లేదా ఇంతకుముందు కాన్సెప్ట్ ఉంది, ఇప్పటికి కూడా ఉంది, కాకపోతే మేనేజర్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల అప్రూవల్ తీసుకోకుండా నేనే ఇంకర్ అవ్వాల్సి వచ్చింది ఎమర్జెన్సీ కేసెస్లో. ఇలా ఏదో ఒక రీజన్ చెప్తారు మనకు. రూట్ కాజ్ తెలుస్తుంది, ఏ ఈవెంట్ వల్ల మనము ఈ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాల్సి వచ్చింది, ఏ సిచ్యువేషన్లో మనము ఎక్స్పెండిచర్ ఇంకర్ అవ్వాల్సి వచ్చింది క్లియర్గా చెప్తారు. కాబట్టి మనకి ఏం ఇష్యూ ఉండదు. ఎగ్జాంపుల్, డిటర్మైన్ ఇఫ్ ద ల్యాక్ ఆఫ్ అప్రూవల్స్ ఆర్ డ్యూ టు అన్క్లియర్ పాలసీస్ ఆర్ ఇన్అడిక్వేట్ ట్రైనింగ్ ఆర్ సిస్టమ్ లిమిటేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇంకొక రీజన్ ఏమంటుందంటే 10 lakhs పేమెంట్ చేశారు, మరి 10 lakhs వితౌట్ అప్రూవల్ తీసుకోకుండా చేశారంటే మేబీ రీజన్ అన్క్లియర్ పాలసీస్. పాలసీలో మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. 10 lakhs కంటే ఎక్కువ చేస్తే ఖచ్చితంగా అప్రూవల్ తీసుకోవాలన్న కాన్సెప్ట్ మీరు ఎక్కడా చెప్పలేదు పాలసీస్లో. దానివల్ల జరిగిండొచ్చు. ఆర్ ఇన్అడిక్వేట్ ట్రైనింగ్, ఎంప్లాయీకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిండకపోయి ఉండొచ్చు. ఎంప్లాయీస్ ట్రైనింగ్లో క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. బిలో 10 lakhs అయితే ఎలాంటి రూల్స్ అవసరం లేదు, ఎలాంటి అప్రూవల్ అవసరం లేదు. బట్ అబౌట్ 10 lakhs అయితే డెఫినెట్గా నువ్వు అప్రూవల్ తీసుకోవాలనే పాయింట్ మనం హైలైట్ చేసి ఉండకపోవచ్చు ట్రైనింగ్లో. ఆర్ సిస్టమ్ లిమిటేషన్స్, సిస్టంలో లిమిట్ లేదు, సిస్టమ్ ఎంత పే చేస్తున్నా సరే యాక్సెప్ట్ చేసేస్తుంది. లైక్ మనం బ్యాంక్స్కి వెళ్తే నువ్వు అప్ టు ఒక 1 lakh డిపాజిట్ చేయాలంటే ఒక క్యాష్ కౌంటర్ ఉంటుంది, more than 2 lakhs, more than 3 lakhs డిపాజిట్ చేయాలంటే సపరేట్ క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇలాంటి సిస్టమ్ లిమిటేషన్ అనేది లేకపోవడం వల్ల, సిస్టమ్ లిమిటేషన్ ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను 10 lakhs పేమెంట్ చేస్తున్నాను అంటే పేమెంట్ దగ్గర నేను 10 lakhs ఎంటర్ చేయగానే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని పాపప్ రావాలి, పేమెంట్ అవ్వకూడదు. అలాంటి సిస్టమ్ లేకపోవడం వల్ల ఇలాంటి డెఫిషియన్సీస్ ఇంకర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దిస్ వన్ మోర్ రీజన్. డెవలప్ ద రెమిడియేషన్ ప్లాన్. సింపుల్ చెప్పాలంటే దానికి కరెక్టివ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. క్రియేట్ ఏ డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్స్ టు అడ్రస్ ద రూట్ కాజ్ అండ్ కరెక్ట్ ద డెఫిషియన్సీ. మనం ఫస్ట్ ఏమో డెఫిషియన్సీని ఐడెంటిఫై చేసాము, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూసాం. లెట్ మీ షో యూ అగైన్. ఇక్కడ అసలు డెఫిషియన్సీ అంటే ఏంటో చూసుకున్నాం, ఇక్కడ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసాం, ఆ ఇంపాక్ట్కి రూట్ కాజ్ అనలైజ్ చేసాం. ఇప్పుడు దాన్ని కరెక్టివ్ యాక్షన్లోకి తీసుకెళ్తున్నాం. సో అడ్రస్ ద రూట్ కాజ్ అండ్ కరెక్ట్ ద డెఫిషియన్సీస్. కొలాబరేట్ విత్ ద రిలవెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఫార్ములేట్ అండ్ డాక్యుమెంట్ ద కరెక్టివ్ యాక్షన్. సింపుల్ చెప్పాలంటే ఇంతకుముందు అయితే 10 lakhs మనము పే చేయాలంటే ఎలాంటి అప్రూవల్ కావాలన్న పాయింట్ని హైలైట్ చేయలేదు, ఇప్పుడు హైలైట్ చేస్తాం.
ఖచ్చితంగా మోర్ దాన్ 10 lakhs పేమెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు అప్రూవల్ తీసుకోవాలి. డెవలప్ ఏ ప్లాన్ టు రివైల్ అప్రూవల్ ప్రొసీజర్. ఎలా అప్రూవల్ తీసుకోవాలి ప్రొసీజర్ చెప్పాలి. ఇంప్లిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ అప్గ్రేడ్ ద సిస్టమ్స్ ఫర్ ట్రాకింగ్ అప్రూవల్. సింపుల్గా సిస్టమ్ని కూడా అప్డేట్ చేయండి మీకు తగ్గట్టుగా. 10 lakhs కన్నా ఎక్కువ పే చేస్తుంటే ఆటోమేటిక్గా పాపం మేనేజర్కి వెళ్ళాలి, 10 lakhs పేమెంట్ జరుగుతుంది, అప్రూవ్ చేస్తారా వద్దా అనేది. మేనేజర్ అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయీ ఇక్కడ పేమెంట్ చేయొచ్చు. ఇలాంటి సిస్టమ్ని డెవలప్ చేయండి, దానికి సంబంధించి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ కూడా ఇవ్వండి. దట్ ఈస్ ద రిమిడియేషన్ ప్లాన్. సింపుల్ చెప్పాలంటే కరెక్టివ్ యాక్షన్ ప్లాన్. ఇంప్లిమెంట్ ద కరెక్టివ్ యాక్షన్స్. సింపుల్గా ఆ యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడం. ఎగ్జిక్యూట్ అండ్ రిమిడియేషన్ ప్లాన్ టు మేక్ నెసరీ చేంజెస్. ఆ నెసరీ చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాడు. అసైన్ ద రెస్పాన్సిబిలిటీస్, సెట్ డెడ్ లైన్స్ అండ్ ఎన్ష్యూర్ ప్రాపర్ కమ్యూనికేషన్స్ ఆఫ్ చేంజెస్. సింపుల్ చెప్పాలంటే ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఉంటే అసైన్ చేయండి, క్లియర్గా చెప్పండి. అది కూడా మీరు ఏ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీకు ఎంతవరకు పేమెంట్ ఆథరైజేషన్ ఉంటుంది, ఒకవేళ ఎక్కువ పేమెంట్ ఆథరైజేషన్ అవ్వాల్సి వస్తే ఎవరు అప్రూవల్ తీసుకోవాలి, అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. అది చెప్తున్నారు. అప్డేట్ పాలసీస్, కండక్ట్ ట్రైనింగ్ సెషన్స్ ఫర్ స్టాఫ్, ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్ అప్రూవల్ ట్రాకింగ్. సో అప్రూవల్ ట్రాకింగ్ కోసం న్యూ సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేయండి. లైక్ ఎలా ఉంటుందంటే లెట్స్ సే ఇఫ్ ఏ ఇస్ ద క్యాషియర్ కాదు, పేమెంట్ చేసే పర్సన్ అనుకుందాం, వేరే కంపెనీస్ పేమెంట్ చేయాలి. ఏ అనే పర్సన్ మోర్ దాన్ 10 lakhs చేయాలంటే ఎవరు అప్రూవల్ కావాలి, లెస్ దాన్ 10 lakhs చేయాలంటే ఎవరు అప్రూవల్ కావాలి. ఒకవేళ ఈ పర్సన్ లెస్ దాన్ 10 lakhs పే చేస్తున్నట్టు రిక్వెస్ట్ పెట్టాడు అనుకోండి, లెట్స్ ఏ పర్టికులర్ మేనేజర్ ఎక్స్కి రిక్వెస్ట్ వెళ్తుంది. లేదు మోర్ దాన్ 10 lakhs అప్రూవల్ కావాలనుకోండి, పర్టికులర్ మేనేజర్ వై మేనేజర్కి అప్రూవల్ వెళ్తుంది. సో ఇక్కడ ఏ అమౌంట్ ఎంటర్ చేయగానే వీళ్ళకు పాపప్స్ వెళ్తాయి, నోటిఫికేషన్స్ వెళ్తాయి. సో వీళ్ళు నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేస్తే పేమెంట్ అవుతుంది, అదర్వైజ్ పేమెంట్ అవ్వదు. సో ఇలా అప్రూవల్ సిస్టమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయండి అంటున్నారు. మానిటర్ అండ్ టెస్ట్ ద చేంజెస్. అల్టిమేట్గా మీరు చేంజెస్ చేశారు కాబట్టి వాటిని మానిటర్ చేయండి, టెస్ట్ చేయండి. కంటిన్యూస్లీ మానిటర్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ కరెక్టివ్ యాక్షన్స్ అండ్ టెస్ట్ ద రివైజర్ కంట్రోల్. సింపుల్ చెప్పాలంటే కాన్సెప్ట్స్ అన్ని ప్రొసీజర్స్ అన్ని చేంజ్ చేశారు కాబట్టి వాటిని టెస్ట్ చేయండి, టైం టు టైం మానిటర్ చేస్తుండే కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని. పర్ఫామ్ ఫాలో అప్ ఆడిట్స్, యూస్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ కండక్ట్ పీరియాడిక్ రివ్యూస్. సో టైం టు టైం వాటిని మానిటర్ చేస్తుండండి, రివ్యూ చేస్తుండండి. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయండి. ఎగ్జాంపుల్, కండక్ట్ ఏ ఫాలో అప్ ఆడిట్ ఆఫ్టర్ 6 months టు ఎన్ష్యూర్ దట్ న్యూ అప్రూవల్ ప్రాసెస్ ఇస్ బీయింగ్ ఫాలోడ్ అండ్ ఎఫెక్టివ్. సింపుల్గా ఏం చెప్తున్నారు, మీరు ఇంప్లిమెంట్ చేసిన న్యూ అప్రూవల్ ప్రొసీజర్ అన్నది ఆఫ్టర్ 6 months తర్వాత, జనరల్గా ఇక్కడ 6 months అని చెప్పారు, మీరు పీరియాడిక్ బేస్ ఎంత అనేది తీసుకోవచ్చు, పీరియాడిక్ బేసిస్లో రివైజ్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ పాయింట్ కాబట్టి నేను జస్ట్ 6 months అనే వర్డ్ యూస్ చేశాను. అల్టిమేట్గా మీరు చేసినవన్నీ కూడా డాక్యుమెంట్ చేయండి. మెయింటైన్ థరో డాక్యుమెంట్ ఆఫ్ ది ఎంటైర్ రిమిడియేషన్ ప్రాసెస్. ఎంటైర్ డాక్యుమెంటేషన్ చేయండి, మీరు ప్రాసెస్ ఎలా ఉండేది, ఎలా చేంజ్ చేస్తారు, ప్రతిదీ కూడా నోట్ డౌన్ చేయండి. రికార్డ్ ద ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్, రూట్ కాజ్ అనలైజ్, రెమిడియేషన్ ప్లాన్, ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటర్ యాక్టివిటీస్. ప్రతిదీ కూడా ఇంతవరకు నేర్చుకున్న ప్రతి స్టెప్ కూడా మనము డాక్యుమెంట్ చేయండి. ఇంతకుముందు ఎలా ఉండేది, తర్వాత ఎలా చేంజ్ చేసాం, ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ప్రతిదీ కూడా దాన్ని మరి ఎప్పుడు మానిటర్ చేసాం, ఎప్పుడు టెస్ట్ చేసాం, ప్రతిదీ కూడా రాయాలి. కీప్ డీటెయిల్ రికార్డ్స్ ఆఫ్ పాలసీ చేంజెస్, ట్రైనింగ్ మెటీరియల్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్స్ అండ్ మానిటర్ రిజల్ట్స్. సింపుల్గా మీరు మానిటరింగ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా వర్క్ అవుతున్నాయా, ఏమైనా చేంజ్ అయ్యాయా, ఇవి కూడా మనము డాక్యుమెంట్ చేయండి అంటున్నారు. సో కమ్యూనికేట్ ద సేమ్ విత్ స్టేక్ హోల్డర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్ బై స్టేక్ హోల్డర్స్? ఆల్ ద పర్సన్ హూ హ్యావ్ సమ్ రిలేషన్షిప్ విత్ ద కంపెనీ. It may be government, it may be sellers, it may be employees, it may be directors, whoever it may be. వీళ్ళందరికీ ఈ చేంజెస్ చేసిన ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేయండి. ఇన్ఫార్మ్ రిలవెంట్ స్టేక్ హోల్డర్స్ అబౌట్ ద డెఫిషియన్సీస్ అండ్ స్టెప్స్ టేకెన్ టు రెమిడియేట్ దెమ్. అప్రాప్రియేట్ పర్సన్కి అప్రాప్రియేట్ రూల్స్ మీరు ఏవైతే చేంజ్ చేశారో ఆ రూల్స్ అన్నీ కూడా వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళకు తెలిసేలా చేయండి, కమ్యూనికేట్ చేయండి. యూజ్ రిపోర్ట్స్, మీటింగ్స్, అప్డేట్ కమ్యూనికేషన్స్, కమ్యూనికేట్ ప్రోగ్రెస్ అండ్ రిజల్ట్స్. సింపుల్గా ఏం చెప్తున్నారు, మీటింగ్స్ కండక్ట్ చేయండి, రిపోర్ట్స్ జనరేట్ చేయండి, రిపోర్ట్స్ షేర్ చేయండి, అప్డేట్స్ ఇవ్వండి, మీటింగ్స్ పెట్టండి, మీటింగ్లో ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోండి, అసలు ఎందుకు చేంజ్ చేస్తామో రీజన్ చెప్పండి, ఇవన్నీ కూడా చేయాలి ఇక్కడ. ఎగ్జాంపుల్స్, ప్రొవైడ్ రెగ్యులర్ అప్డేట్ టు సీనియర్ మేనేజ్మెంట్ అండ్ ద ఆడిట్ కమిటీ ఆన్ ద స్టేటస్ ఆఫ్ రెమిడియేషన్ ఎఫర్ట్స్. సింపుల్గా చెప్పాలంటే సీనియర్ లెవెల్ మేనేజర్కి, ఆడిట్ కమిటీకి అట్లీస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నది కూడా మనం అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. సో అప్రాప్రియేట్ లెవెల్ అథారిటీస్కి టైం టు టైం ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ అని చెప్తున్నాను. సో గైస్, లాస్ట్ వన్, రివ్యూ అండ్ ఇంప్రూవ్ కంటిన్యూస్లీ. సో డెఫినేషన్, దాన్ని రివ్యూ చేస్తుండండి, టైం టు టైం దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు లెట్స్ సే 10 lakhs వరకు పర్మిషన్ ఇచ్చారు, మేబీ ఫ్యూచర్లో ఇంకా 10 lakhs లిమిట్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు, బడ్జెట్ని 10 lakhs నుంచి 20 lakhs చేయాలనుకున్నారు. సో మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అవసరమైతే. రెగ్యులర్లీ రివ్యూ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ టు ఐడెంటిఫై న్యూ డెఫిషియన్సీస్ అండ్ ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ కంట్రోల్స్.
ఇంకా టైం టు టైం రివ్యూ చేయడం వల్ల మీకు ఏం తెలుస్తుందంటే కొత్త ఇంటర్నల్ కంట్రోల్ డెఫిషియన్సీస్ ఏవైనా ఉన్నాయా తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఉన్న ఇంటర్నల్ కంట్రోల్స్ని, ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ని ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయాలా తెలుస్తుంది. సో టైం టు టైం రివ్యూ చేస్తే మనకున్న బెనిఫిట్ అది. మెథడ్, ఎస్టాబ్లిష్ ఏ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ విత్ ద పీరియాడిక్ రిస్క్ అసెస్మెంట్ అండ్ ఆడిట్. సింపుల్గా ఆడిట్ చేస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండండి. సో దట్ మీరు ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేయడం వల్ల కొత్తగా ఏవైనా డెఫిషియన్సీ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది, లేదా ఎగ్జిస్టింగ్లో ఇంకా మీరు అప్డేట్ చేయాల్సిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయని తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఇంప్లిమెంట్ ఏ షెడ్యూల్ ఫర్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆడిట్ అండ్ రిస్క్ అసెస్మెంట్ టు స్టే ప్రొయాక్టివ్ టు ఐడెంటిఫై అండ్ కరెక్టివ్ డెఫిషియన్సీ. సింపుల్గా రెగ్యులర్ టైం పీరియడ్స్లో, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆడిట్ని కండక్ట్ చేయండి. సో దట్ మీరు ఏ ఇంటెన్షన్తో అయితే ఈ చేంజెస్ అన్నీ చేశారో, ఏ ఇంటెన్షన్తో అయితే వీటిని ఇంప్రూవ్ చేయాలనుకున్నారో అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అన్నది మనకు క్లారిటీ వస్తుంది. సో గైస్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆర్ యాడెడ్ ఇన్ న్యూ సిలబస్. దీస్ కాన్సెప్ట్స్ ఆర్ రిలేటెడ్ టు పార్ట్ 1 సెక్షన్ ఎఫ్ టాపిక్ 1. సెక్షన్ ఈ టాపిక్ 1. సెక్షన్ ఈలో టాపిక్ 1కి సంబంధించిన చేంజెస్ ఇవన్నీ. నౌ సెక్షన్ ఈ టాపిక్ 2 టాపిక్ 3లో ఏ చేంజెస్ లేవు, బట్ టాపిక్ 4లో ఉన్నాయి. నథింగ్ బట్ సెక్షన్ ఎఫ్ టాపిక్ 4. సెక్షన్ ఈలో 2 టాపిక్స్ ఉంటాయి, టాపిక్ 1 టాపిక్ 2. ఇప్పుడు మనం చూసిన చేంజెస్ టాపిక్ 1వి. తర్వాత సెక్షన్ ఎఫ్లో 4 టాపిక్స్ ఉంటాయి, 1 2 3 4. అందులో 4th టాపిక్లో మాత్రమే చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. డేటా మేనేజ్మెంట్, డేటాని ఎలా మేనేజ్ చేయాలి. Guys, it is related to topic 4 only. Okay na? Data management involves systematic handling of the data through life cycle from the collection to disposal. మీకు బాగా గుర్తుంటే మనము P2 సెక్షన్ ఎఫ్లో డేటా ఎథిక్స్ గురించి మాట్లాడాం. ఆ డేటా ఎథిక్స్, ఈ డేటా మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. డేటా ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ డేటా మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ కాదు, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. సో కలెక్షన్ దగ్గర నుంచి ఆ డేటాని డిస్పోజల్ చేసేంత వరకు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, కేరింగ్స్ ఏ తీసుకోవాలని కూడా చెప్పారు. కలెక్షన్ కలెక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, డిస్పోజల్తో ఎండ్ అవుతుంది. గ్యాదరింగ్ ద డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్, మీకు కావాల్సిన డేటాని వేరియస్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేయండి. స్టోరేజ్, దాన్ని స్టోర్ చేయండి. ఎలా? సేఫ్గా స్టోర్ చేయాలి. సేఫ్లీ స్టోరింగ్ ద డేటా ఇన్ డేటాబేస్, డేటా వేర్ హౌస్ అండ్ క్లౌడ్ స్టోరేజ్. గైస్, మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలుసు డేటాబేస్ అంటే ఏంటో తెలుసు, డేటా వేర్ హౌస్ అంటే ఏంటో తెలుసు, ఆల్రెడీ డిస్కషన్ ఇన్ క్లాస్. కాబట్టి వీటిలో ఈ డేటాని సేఫ్గా స్టోర్ చేయండి. ఆర్గనైజింగ్, సింపుల్ చెప్పాలంటే స్ట్రక్చరింగ్ ద డేటా సో ఇట్ కెన్ బి ఈజీలీ యాక్సెస్డ్ అండ్ యూజ్డ్. ఖచ్చితంగా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా డేటాని డివైడ్ చేసుకోవాలి, డేటాని స్ట్రక్చర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. మెయింటెనెన్స్, రెగ్యులర్లీ అప్డేటింగ్ అండ్ క్లీనింగ్ ద డేటా టు ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ రిలవెన్స్. సింపుల్గా ఏం చేయమంటున్నారు, టైం టు టైం అప్డేట్ చేయండి, అక్యురసీ ఉందో లేదో చూసుకోండి, అన్వాంటెడ్ డేటా ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి. అలాంటివన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి. సెక్యూరిటీ, ప్రొటెక్టింగ్ ద డేటా ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అండ్ బ్రీచెస్. సింపుల్గా ఏం చెప్తున్నారు, మన దగ్గర ఉన్న డేటాని అన్ఆథరైజ్డ్ పీపుల్ యాక్సెస్ చేయకుండా ప్రొటెక్ట్ చేయండి, సింపుల్గా పాస్వర్డ్స్ పెట్టండి అని చెప్తున్నారు. డిస్పోజల్స్, ప్రాపర్లీ డిలీటింగ్ ద డేటా వెన్ ఇట్ ఈస్ నో లాంగర్ నీడెడ్. ఒకవేళ మీకు డేటా ఏదైనా అవసరం లేదనుకోండి, ఒక కస్టమర్ మీ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ఆ కస్టమర్ మీ దగ్గర నుంచి, లేదా సప్లయర్ మీకు ఉన్నారు, సప్లయర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ అయిపోయింది, ఇప్పుడు ఆ సప్లయర్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదనుకుంటే యూ హ్యావ్ టు లీడ్ ద డేటా దట్ టు వెన్ నో లాంగర్ నీడెడ్. ఎప్పుడైతే ఇంకా వాళ్ళ డేటా మనకు అవసరం లేదని మీరు అనుకుంటారో ఆ డేటాను మొత్తం డిలీట్ చేసేయండి. ఎందుకు, మెయింటైన్ చేసే తప్పేమైనా ఉందా అంటే లేదు, అవసరం లేదు, కాకపోతే ఖచ్చితంగా డిలీట్ చేయాలి. ఎందుకు అంటే ఒక కంపెనీలో డేటా చాలా హ్యూజ్లో ఉంటుంది, వ్యాస్ట్లో ఉంటుంది. సో ఆ లార్జ్ డేటాని మనము ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ వస్తే అనవసరమైన ఇన్ఫర్మేషన్ని మనకు స్పేస్ అనేది ఎక్కువ ప్రొవైడ్ అవుతుంది, స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువ దొరుకుతుంది. సో అన్వాంటెడ్ డేటాని ఎప్పటికప్పుడు డిలీట్ చేయండి. దీంతోపాటు మనకి ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు, మల్టిపుల్ రిగ్రెషన్ యాజ్ వెల్ యాజ్ లాజిస్టిక్ రిగ్రెషన్. సింపుల్గా ఒక ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్స్ ఇవి, మల్టిపుల్ రిగ్రెషన్ యాజ్ వెల్ యాజ్ లాజిస్టిక్ రిగ్రెషన్. మల్టిపుల్ రిగ్రెషన్లో మీకు ఆల్రెడీ మనకు ఇన్ ద ప్రీవియస్ సెక్షన్స్లో మనము సెక్షన్ బిలో రిగ్రెషన్ అనాలిసిస్ నేర్చుకుంటాం. సెక్షన్ బిలో ఆ రిగ్రెషన్ అనాలిసిస్కి అప్డేటెడ్ వర్షనే మల్టిపుల్ రిగ్రెషన్ అనాలిసిస్. సో సింపుల్గా అక్కడ ఏం నేర్చుకుంటాం, y = a + bx అని నేర్చుకుంటాం, ప్లస్ czని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం, వాళ్ళు మల్టిపుల్ రిగ్రెషన్. సింపుల్గా చెప్పాలంటే సో ఈజీగానే ఉంటుంది. మల్టిపుల్ రిగ్రెషన్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ టర్మ్. Multiple regression is a statistical technique that uses several explanatory
explanatory variables to predict the outcome of a response variable. The goal of the model relation between the independent variables and dependent variables. Guys, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లెట్స్ సే y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్లో ఎక్స్ అనేది వైని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. అంటే వైని బేస్ చేసుకొని ఎక్స్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ డిపెండెంట్, వై ఈజ్ ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ని బేస్ చేసుకుని డిపెండెంట్ వేరియబుల్ని మనం అనలైజ్ చేయడాన్ని రిగ్రెషన్ అనాలిసిస్లో మనం చూసాం. ఫార్ములా ఏంటి? సేమ్ y ఈక్వల్ టు బిఎక్సే, కాకపోతే ఇక్కడ బీటాని యూస్ చేస్తారు అంతే. y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్, కాన్స్టెంట్ కూడా ఉంటుంది, ఆ కాన్స్టెంట్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో b0 b1 x1 నథింగ్ బట్ bx ప్లస్ cz ఇలాగే కంటిన్యూషన్ వస్తుంది. సో ఇక్కడ b1 x బీటా1 x1 బీటా2 x2 బీటా3 x3 అలా ఎన్ని వేరియబుల్స్ ఉంటే, ఎన్ని డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే అన్ని డిపెండెంట్ వేరియబుల్స్ని ఐడెంటిఫై చేయాలి. జస్ట్ ఫర్ స్మాల్ క్లారిఫికేషన్, ఇది డిపెండెంట్, ఇది ఇండిపెండెంట్. దిస్ ఈజ్ ఇండిపెండెంట్, దిస్ ఈజ్ డిపెండెంట్. ఎందుకంటే ఎక్స్ అనేది వై మీద, వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా వై చేంజ్ అవుతుంది. ఎక్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా వై చేంజ్ అవుతుంది. జెడ్ ఈజ్ ఇండిపెండెంట్, వై ఈజ్ డిపెండెంట్. క్లియర్? వేర్ వై ఈజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, వై ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్. b0 is the coefficient interception, nothing but మనకు b ఉంది కదా. b1 బీటా బీటా1 బీటా2 అన్నీ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ ఈజ్ ద ఎర్రర్ టర్మ్. నార్మల్గా ఇది మనం కాన్స్టెంట్ అని డిస్కస్ చేస్తాం, ఆ వాల్యూ క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చేస్తారు. సో మనం ఆ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ చెప్పాలంటే ఏ, మన ఎగ్జాంపుల్లో ఏ అని తీసుకుంటాం మనం జనరల్గా. బట్ ఈసారి వాళ్ళు ఫార్మాట్లో ఈ టర్మినాలజీ యూస్ చేస్తారు కాబట్టి నేను కూడా ఫార్ములా అదే ఇచ్చాను. బట్ జనరల్గా అయితే y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ cz అలాగే కంటిన్యూ అవుతూ వస్తాయి. ఓకేనా? సింపుల్గా మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఐడెంటిఫై ద వై వాల్యూ అంటారు, డిపెండెంట్ వేరియబుల్ ఐడెంటిఫై చేయమంటారు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సేమ్ అలాగే లాజిస్టిక్ రీజన్, లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏమవుతుంది అంటే సింపుల్గా లాగ్ని యూజ్ చేస్తారు. లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిడిక్టింగ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఏ బైనరీ అవుట్కమ్ బేస్డ్ ఆన్ వన్ ఆర్ మోర్ ప్రిడిక్టర్ వేరియబుల్స్. ఇట్ మోడల్స్ ద లాగ్ ఆడ్స్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అక్కరింగ్. సింపుల్గా ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్టే, కాకపోతే లాగ్ డిఫినేషన్ని యూజ్ చేస్తారు సింపుల్గా. సో బీటా ప్లస్ బీటా1 x1 బీటా2 x2 బీటా n xn, మీరు చూస్తే సేమ్ ఫార్ములా అలాగే ఉంటుంది ఇక్కడ. బీటా1 x1 బీటా2 x2 బీటా n x3. సో కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్ అనే ఐటమ్ ఏది ఉండదు. వేర్ p ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ది అవుట్కమ్స్. మీరు లాగ్ pలో ప్రాబిలిటీ వాల్యూస్ ఎంత అని క్లియర్గా ఇచ్చేస్తారు మనకు, ఆ ప్రాబిలిటీ వాల్యూస్ ఇన్ఫార్మ్ చేయాలి. b0 ఇస్ ద యాజ్ యూజువల్ ఇంటర్సెప్ట్. b1 బీటా1 బీటా2 బీటా3 అన్నీ కూడా కోఎఫిషియన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. వెరీ సింపుల్ ఫార్ములా. జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, ఆ వాల్యూస్ అన్ని వాళ్ళు మనకి ఇచ్చేస్తారు, ఆ ప్రాబిలిటీ పర్సెంటేజ్ కూడా ఇస్తారు. మనకు లాగ్ వాల్యూస్ని మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. లాగ్ వాల్యూస్ ఖచ్చితంగా క్వశ్చన్లో ఇస్తారు, ఎందుకంటే లాగ్ టేబుల్స్ తెలిసింటే వెల్ అండ్ గుడ్, బట్ తెలియకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, లాగ్ వాల్యూస్ ఎలా ఐడెంటిఫై చేయాలన్నది. సో మేము ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసి ఉంటాం అది. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్గా మీరు ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు క్వశ్చన్లో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ వాల్యూస్ అన్ని ఇచ్చేస్తారు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం తెలిస్తే సరిపోతుంది. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద చేంజెస్ రిలేటెడ్ టు P1 ఇన్ సెక్షన్ పార్ట్ 1 సెక్షన్ E యాజ్ వెల్ యాజ్ సెక్షన్ F. సెక్షన్ Eలో టాపిక్ 1లో చేంజెస్ వచ్చాయి, అడిషన్స్ వచ్చాయి. సెక్షన్ Fలో టాపిక్ 4లో చేంజెస్ వచ్చాయి. ఓకేనా? సో గైస్, దిస్ ఇస్ ఫర్ ద డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బై.